హాయ్ అందరికీ. రెండు తెలుగు రాష్ట్రాలని కలచివేసిన ఘటన ఏదైతే ఉందో, ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ రైల్వే స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే సమీపంలోనే తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు. ఈ చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే సమీపంలోనే తను ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చి చేసుకోవడం అయితే జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం ఏంటంటే, తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై 3 మృతదేహాలు పడి ఉండడాన్ని చూసిన గూడ్స్ రైల్ లోకో పైలట్ వాకీటాకీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన తల్లి పిన్నింటి విజయశాంతి, కొడుకు విశాల్ రెడ్డి, కుమారై చేతనారెడ్డిలుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం విజయశాంతి కూతురు చేతనారెడ్డి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, కొడుకు విశాల్ రెడ్డి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉంటుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడు. అయితే విజయారెడ్డి ఈ ఘటనకు ముందు తన ఇంటి నుంచి సొంత కారులోనే బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హాస్టల్స్లో ఉంటున్న తన బిడ్డల్ని బయటకు తీసుకొచ్చారు. కారును చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్లో అయితే నిలిపేశారు. పార్కింగ్ స్లిప్ వెనుక వైపు ఏదైతే పార్కింగ్ టికెట్ తీసుకుంటానో ఆ పార్కింగ్ టికెట్ వెనుక సైడ్ తనైతే రాయడం జరిగింది. ఆ పార్కింగ్ స్లిప్లో తనకు జీవించాలని లేదని, తాను దూరం అయితే పిల్లలు ఒంటరి అవుతారని రాసి కారులోనే వదిలేయడం జరిగింది. అదే లెటర్ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. చివరిగా విజయారెడ్డి మొబైల్ ఫోన్లో చివరిగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు అయితే సేకరించడం జరిగింది. ఈ చర్లపల్లి స్టేషన్లోనే ఈ విధంగానే అయితే తను రావడం జరిగింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇదే స్టేషన్, ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్లోనే వాళ్ళ ముగ్గురు కలిసి అయితే రావడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్లోనే వాళ్ళు వచ్చి ఎలాంటి భయం, ఏ ఆందోళన, ఎలాంటి కోపం, ఏ ఆవేశం లేకుండా అయితే వాళ్ళు చాలా ప్రశాంతంగా అయితే వచ్చి అయితే జరిగింది. కనిపిస్తున్న సీసీ కెమెరాల్లోనే వారు వెళ్తున్న దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. పోలీసులు ఆ రికార్డునే స్వాధీనం చేసుకొని దాన్నే ఆధారాలుగా సేకరించడం అయితే జరిగింది. అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని తను ఇంత ధైర్యంగా అంత అర్ధరాత్రి తను ఎందుకు వచ్చింది, అసలు తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది అయితే వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. తను ఒక ఐటీ కంపెనీలో తను ఉద్యోగం చేస్తుంది. తన కిందే ఒక 15 మంది అయితే తన కిందే పనిచేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చక్కగా చదువుకున్న వారే, పిల్లలు కూడా ఎదిగిన వారే. విజయారెడ్డి ఇద్దరు చదువుకుంటున్న వారే, ఇద్దరు హాస్టల్స్లో ఉంటారు. వాళ్ళిద్దరిని హాస్టల్స్లో ఉండే పిల్లల్ని కూడా తీసుకొచ్చి మరీ బంధువులు చనిపోయారు, నేను పిల్లల్ని తీసుకెళ్తాను అని హాస్టల్ వారితో చెప్పి మరీ పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా తెలీదు, అమ్మ వచ్చి వాళ్ళ తల్లి వచ్చి హాస్టల్స్కి వచ్చి వెళ్దాం పదండి అని చెప్పేటప్పటికి వారికి కూడా తెలీదు అమ్మ ఇలా మనం అని వాళ్ళకు కూడా తెలీదు. ఈ రైల్వే స్టేషన్లోనే వాళ్ళైతే రావడం జరిగింది, చేసుకోవడం అయితే జరిగింది. తను ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా కావచ్చు, అన్నిట్లో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏ సమస్యలు లేకుండా అయితే తనుంది. తన కిందే 15 మంది ఉద్యోగులు అయితే తన కిందే పనిచేస్తూ ఉంటారు. సొంత కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, మంచి భర్త, ఇద్దరు పిల్లలు, బాగా చూసుకునే అత్తమామ అందరూ ఉన్నారు. అయినా కానీ తను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది అయితే ఎవరికి తెలియని విషయమే. తను చనిపోయే ముందు కూడా నాకు ఈ జీవితం మీద బ్రతకాలని లేదు, నా జీవితం మీద నాకు విరక్తి వచ్చింది, అందుకే నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోతే నా ఇద్దరు పిల్లలు కూడా ఒంటరి అయిపోతారు, అందుకే నా పిల్లల్ని కూడా నేను తీసుకొని వెళ్తున్నాను అయితే విజయారెడ్డి సూసైడ్ నోట్లో అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం అయితే మాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేవు, మా కుటుంబ సభ్యులతో కూడా తను బాగానే ఉంటుంది, పిల్లలు కూడా మాతో చాలా బాగుంటారు. కొన్ని రోజుల ముందే వెళ్ళి హాస్టల్స్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. వెళ్ళి హాస్టల్స్లో వాళ్ళిద్దరు పిల్లల్ని దింపేసి రావడం జరిగింది. చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. బయలుదేరే ముందు కూడా వాళ్ళ అత్తగారికి టీ పెట్టి ఇచ్చింది, పూజ చేసుకోవడం జరిగింది, దీపం పెట్టడం జరిగింది. చాలా ప్రశాంతంగా బయలుదేరే ముందే తనకేదో ఫోన్ కాల్, బయలుదేరే ముందు తనకు వచ్చిన ఫోన్ కాల్లో ఒక 10-15 నిమిషాలు అయితే తను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళ అత్తగారు అడగడం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఈరోజు నీకు ఆఫీస్ లేదు కదా అంటే, లేదమ్మా బయట చిన్న పని ఉందని చెప్పి తను వెళ్ళడం జరిగింది. తన సొంత కారులోనే
తన సొంత కారులోనే బయటకు వచ్చడం జరిగింది. ఆ బయటకు వచ్చాక హాస్టల్స్లో ఉంటున్న ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకురావడం జరిగింది. హాస్టల్లో ఉండే వాళ్ళ టీచర్స్ కూడా అడగడం జరిగింది, మొన్నే కదమ్మా మీరు పిల్లల్ని జాయిన్ చేశారు అంటే, లేదండి బంధువులు చనిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళాలి అని అయితే తను చెప్పడం జరిగింది. సో ఆ రీజన్ చెప్పి ఇద్దరు పిల్లల్ని అయితే బయటికి తీసుకొచ్చింది. అండ్ ఏ ఆవేశం లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే ముగ్గురు ఈ ప్లాట్ఫామ్కి వచ్చి ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. సో ఇద్దరు పిల్లలు కూడా వారి మొహాలు చూస్తే మనం ఒకసారి తెలుసుకోవచ్చు, ఏ ఆవేశం లేకుండా చాలా వాళ్ళ మనసుని గట్టిగా గాయపరిచారు, గట్టిగా గాయపడింది. అందువల్లే తమ ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నట్టు, వాళ్ళకి ఎవరు దీనికి కారణం కాదన్నట్టు వాళ్ళ మొహాలు చూస్తుంటేనే అర్థం అవడం జరిగింది. ఇద్దరు పిల్లలు, ఒక చేతనారెడ్డి అనే ఆడపిల్ల అండ్ విజయరెడ్డి అనే ఒక మగపిల్లగాడు. సో అంటే ఆడపిల్ల తన కొడుకుని చూస్తే మనం తెలుసుకోవచ్చు, అంటే అమ్మ వద్దు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పేంత ధైర్యం, శారీరకంగా మానసికంగా తను చెప్పేంత స్థాయిలో ఉన్నాడని తనని చూస్తే అర్థమవుతుంది. అలాంటి తను కూడా ఏ ఆవేశం లేకుండా, ఎలాంటి భయం లేకుండా తను కూడా అమ్మతో పాటే కలిసి నెమ్మదిగా నడుచుకుంటూ తన తల్లి బాటలోనే తడు కూడా నడిచాడు. చేతనారెడ్డి కూడా తన తల్లి చెప్పిన బాటలోనే తడు కూడా నడవడం అయితే జరిగింది. అంటే తల్లి పిల్లలకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే భరించలేదు, అలాంటిది తన తల్లే ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంది? తను చనిపోవడం కాక తన ఇద్దరు పిల్లల్ని కూడా తనంతట తానే తీసుకొచ్చి అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. సో వారి అత్తమామలు కూడా చెప్పడం జరిగింది, మా కోడలు మంచిదే, మాతో కూడా చాలా కలివిడిగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ధైర్యవంతురాలుగా తను ఉంటుంది, అలాంటి ఆమె ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంది అని వారు కూడా వాపోతున్నారు. వాళ్ళ భర్త కూడా అలాగే చెప్పడం అయితే జరిగింది, నా భార్య చాలా ధైర్యవంతురాలు, అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళ భర్త చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నయ్యనైతే పోలీసులు విచారిస్తున్నారు అని అయితే తెలిసింది. ఏమైనా వాళ్ళ అన్నయ్యని విచారిస్తే ఏమన్నా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఆమెకి పర్సనల్గా ఏమైనా అప్పులు ఉన్నాయా, లేదా మెంటల్గా డిస్టర్బ్ అయిందా, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, ఏమైనా జరుగుండొచ్చు. అసలు ఏం జరిగింది? ఆమె రైల్వే స్టేషన్కి వచ్చిన వెంటనే ఇలా ప్రయత్నం 1 hour వరకు అటు ఇటు తిరిగి పిల్లల్ని తీసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని తన చేతిలోనే పట్టుకొని అయితే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో విజయారెడ్డి ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మాతో ఎప్పుడూ బయటికి రాదు, ఎప్పుడు మాతో వచ్చి కూర్చొని మాట్లాడింది లేదు, తన ఆఫీస్ ఏంటో అదే చూసుకొని తన ఆఫీస్ చూసుకొని వెళ్ళిపోతుంది, కానీ ఏ రోజు కూడా వచ్చి మాతో కూర్చొని మాతో మాట్లాడి తనకున్న సమస్యలు ఏ రోజు కూడా మాతో చెప్పిన రోజైతే లేదు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే చాలామంది అంటున్నది ఏంటంటే ఈ ఒంటరితనం అనే రీజన్ వల్లే తను ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది అని అయితే చాలామంది అనుకోవడం జరిగింది. అంటే భర్త దూరంగా ఉంటున్నాడు, పిల్లలు కూడా హాస్టల్స్లో ఉంటున్నారు. సో మానసికంగా తను ఏమన్నా ఒంటరిగా ఫీల్ అయ్యి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు ఈ జీవితం విరక్తి చెందింది, ఇంకా నాకు బతకాలని లేదు అని ఒంటరితనం వల్లే ఇంత పెద్ద నిర్ణయం తను తీసుకుంది అని అయితే అందరూ అనుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ఇదే ట్రాక్, ఈ రైల్వే ట్రాక్లోనే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళి హత్య చేసుకోవడం జరిగింది. సో అందరిలో వస్తున్న ఇంకొక డౌట్ ఏంటంటే, పిల్లలు చూస్తే పెద్దవాళ్ళలా ఉన్నారు, అంటే చిన్న పిల్లలు 7 ఏడాది వయసున్నోళ్ళు లేకపోతే నెలల వయసున్నోళ్ళు అంటే తను అనుకోవచ్చు, తీసుకెళ్ళి అమ్మో నా పిల్లలు ఇంత చిన్న పిల్లలు, వాళ్ళని ఎవరు చూసుకోరు అని చెప్పి ఆ కారణం చేత తీసుకెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అంటే ఒక కారణం ఉంటుంది. కానీ ఈ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంటర్ చదువుతున్నారంటే అంటే ఆ మెచ్యూరిటీ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తల్లిని మరి ఎందుకు ఆపలేదు? తల్లి వచ్చి వాళ్ళకి మరి ముందే తెలుసా? తల్లి ముందే చెప్పిందా మనం చనిపోతున్నామని ముందే చెప్పిందా, లేకపోతే లేదు ఇక్కడికి తీసుకొచ్చాక తను చెప్పిందా మనం చనిపోతున్నామని? వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, లేదమ్మా ఇలా చేయడం తప్పు అని వాళ్ళు చెప్పారా లేదా? చూస్తుంటే మాత్రం ఇద్దరు పిల్లలు అలాగే కనిపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడే విజయారెడ్డి తన కార్ అయితే పార్కింగ్ చేసింది. ఆ పార్కింగ్ స్లాట్లో ఏదైతే వాళ్ళకి టికెట్ ఇచ్చారో ఆ టికెట్ వెనకే తను నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను
చనిపోతున్నాను, నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నాతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను అయితే తను రాసి చనిపోవడం జరిగింది. పోలీసులు ఆ కార్కి కూడా తనతో పాటే తను తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది. తనతో పాటే తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న పోలీసులు వాళ్ళు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో వారి పక్కనే కీని గుర్తించి పోలీసులు కూడా సేకరించి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. కార్ని కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించడం కూడా జరిగింది. ఒకసారి మనం సీసీ ఫుటేజ్లో చూసుకోవచ్చు. అంటే వాళ్ళని ఎవరు కూడా ఆపట్లేదు. అంటే వస్తున్న డౌట్ ఏంటంటే వాళ్ళు ముందే ఇక్కడికి వచ్చారా, ముందే అంటే ఎక్కడ సెక్యూరిటీ ఉంది, ఎక్కడ మనల్ని ఆపుతారు, ఎక్కడ మనల్ని చెకింగ్ చేస్తారు, ఎక్కడ మనల్ని పట్టించుకోరు, ఎక్కడ మనం వెళ్ళి మనకి అనుకూలమైన ప్రదేశం ఏది అని వాళ్ళు చూసుకొని ముందే వచ్చి చూసుకున్నారా. అందుకే మనం సీసీ ఫుటేజ్లో చూసుకుంటే తెలుస్తుంది. వాళ్ళని ఎవరు కూడా ఆపట్లేదు. ఏంటి మీరు ఇంతసేపు ఇక్కడ తిరుగుతున్నారు, ఏం కావాలి, ఏమైనా సహాయం కావాలా అని వాళ్ళని ఎవరు కూడా వచ్చి అయితే అడగడం లేదు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్తున్నారు. అంత ధైర్యంగా వచ్చారంటే ముందే వాళ్ళు వచ్చి ఒకవేళ చూసుకొని ఎక్కడ ఏది అనుకూలంగా ఉంది ముందే వచ్చి వాళ్ళు చూసుకున్నారా అని అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఫైనల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు అయితే మాకు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గర లేవు, మరి ఇంత పెద్ద నిర్ణయం తను ఎందుకు తీసుకుంది అని అయితే ఇప్పటికీ మాకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఘటన జరిగితే 7 రోజులు అవుతుంది. పోలీసులు ఇప్పటికీ అయితే ఈ మరణం వెనుకున్న కారణాలు అయితే ఇప్పటికి కూడా పోలీసులు అయితే చెప్పలేకపోయారు. సో ఇప్పటికైనా ఇలాంటివి ఇక ముందు జరగకూడదు అనే మనం అందరం అనుకుంటాం. సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంత మాత్రాన మరణం ఒక్కటే, ఆత్మహత్య ఒక్కటే దానికి దారి అనుకొని మనమే కాక మన పిల్లల్ని కూడా ఇందులో తీసుకెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. సో ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం అందరం అనుకుందాం. సో చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.